ఊరి బాలాజీ గురించి మనం మొదటి భాగం విన్నాం కదా. ఇప్పుడు రెండో భాగం విందాం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహముతో గుమికూడి బాజా భజంత్రీల వాయిద్యములతో సువాసనీయ చందనములతో మంగళహారతులతో ఆగమ వేత్తలైన శిల్ప నిపుణులు శిల్పాచార్యులను పరివేష్టింపచేసి దైవాజ్ఞను ఉపకరణములను తీసుకొని గొన్నల మాధవరెడ్డిని ముందేడు కొని గ్రామము తూర్పు దిశ పొలిమేరల్లో పుట్ట ఎక్కడ కనపడునోనని వెతుకుచుండగా అక్కడ ఒక ఎత్తైన ప్రదేశంలో ఆ పవిత్ర వాల్మీకము కనిపించినది. ఆ పుట్టను చూడగానే గొన్నల రెడ్డి ఎంతో సంబరపడి సాక్షాత్తు శ్రీదేవి వల్లభుడని చూచినట్లుగా ఉన్నది అని తన వెంట వచ్చిన హితులు, బంధువులు, పెద్దలు, శిల్పాచార్యులతో చెప్పి వారితో సహా పుట్టను పూజించినాడు. తర్వాత పుట్టను త్రవ్వుటకు వెంట తెచ్చిన కనోపకరములను కూడా పసుపు, కుంకుమాది గంధము పుష్పములతో అలంకరించి భగవంతుని స్మరించుకుంటూ పుట్ట చుట్టూ ప్రదక్షిణము చేసి కనోపకరములతో పుట్టను త్రవ్వటం మొదలుపెట్టారు. పుట్ట పెకలసాగెను. కొంత తడవు కాన పుట్ట పిమ్మట త్రవ్వకపు వ్రేటు తగిలి ఖనేల్మని శబ్దము విని వచ్చెను. వెంటనే పుట్ట నుండి ఏదైనను ప్రాణికి గాయము కలిగి నా రక్తము వచ్చునట్లు పొడసుపెను. ఆ రక్తమును చూసి దేవదేవునికి గాయము కలిగియుండునని అందరూ భయభ్రాంతులయ్యారు. రెడ్డి భక్తుడు అత్యంత వ్యాకుల చింతాక్రాంతుడై భగవంతునికే బాధ కలిగినట్లు ప్రవర్తించామని ఏమీ తోచక అచేతనుడై మూకుళ్ళిత హస్తములతో నిలిచెను. అంతలో అచటి జనమోహములో నొకనిపై దేవుడు ఆవహించి భయము వద్దు, నా భక్తులకు నా పట్ల పొరపాటైనను చేసిన తప్పులను క్షమించెదను, గోక్షీరముతో నన్నభిషేకించండి అని కరుణాపూరితమైన ఆదేశమునిచ్చెను. తక్షణమే అక్కడ ప్రజలంతా పక్క పల్లెలకు వెళ్ళి బిందెల కొద్దీ పాలు తీసుకొచ్చి పుట్టపై భక్తి శ్రద్ధలతో పాలు పోసిరి. కొంత తడవుక క్షీరధారల వలన పుట్ట యొక్కనున్న కరిగి మెత్తబడి పాలచే నభిషిక్తమైన ముగ్ధ మనోహర విగ్రహము కనపడెను. జనులందరూ చేతులెత్తి నమస్కరించుచు సాష్టాంగములు పడచు ఆ దేవదేవుని స్తుతించుచుండిరి. రెడ్డి భక్తుడు ఆనందాతిశయముతో ఆ భగవన్మూర్తికి సాష్టాంగపడి హృదయమునకు హత్తుకొనెను. చిలుకూరి గ్రామ ప్రజలందరూ హర్షానందములతో నెచ్చటి వారచటి నుండియే మొక్కులు సాగిరి. చిలుకూరు గ్రామ పొలిమేరలో వాల్మీకంలో వెలసిన ఆ స్వామి విగ్రహము ఇరువైపులా శ్రీదేవి భూదేవులు విరాజిల్లి యున్నారు. ఇది యొక్క రూప విషయమని శిల్పాచార్యులు కొనియాడారు. గ్రామంలోని పెద్దలు, పండితులు, ప్రముఖులు, పురజనులందరూ సమావేశమై వాల్మీకోద్భవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించవలెనని సమాలోచించిరి. అందరి హృదయాలు అలౌకికానందములతో నిండియనవి. ఆ గ్రామము చరిత్రలో అది ఒక అద్భుతమైన సమయము. అందరూ తమ భేదములను విడనాడి ఆనంద చిత్తములతో ఆ దేవుని గూర్చియే చర్చించుకొనుచుండిరి. శిల్పాగమ శాస్త్రముననుసరించి ప్రతిష్ఠాపన ముహూర్తమును బ్రాహ్మణులు నిశ్చయించిరి. మరునాడు దేవదేవుని ప్రతిష్ఠాపన ముహూర్తమును ఉండగా రెడ్డి భక్తుడు స్వామిని తలుచుచు ఆనందానంద హృదయుడైన మధురోహాలలో పవళించెను. మరునాడు వేకువజామున మేల్కొని అభ్యంగన స్నానమునరించి కుటుంబ సమేతంగా గ్రామాధిపతులను, ఆచార్య
స్థితులను దైవజ్ఞులు వెంట తీసుకొని నిపుణులైన విశ్వకర్మ లిఖించిన బీజాక్షర యంత్రమును తలపై ధరించి మంగళ వాయిద్యములతోనూ మంగళ హారతులతోనూ ప్రతిష్టాపనకు నిర్ణీత స్థలమునకు అత్యంత భక్తి శ్రద్ధలతో చేరుకొనెను. బ్రాహ్మణులు వాస్తు పూజాదిక హోమములు విష్ణు సహస్రనామాది కర్తృలు జరిపిరి. అటు పిమ్మట రెడ్డి భక్తుని చేత భూమి పూజ చేయించి నిర్ణీత స్థలమున ఒక గుంత త్రవ్వించి వేద బ్రాహ్మణులచే నిర్ణయించబడిన సుముహూర్తమును వేద మంత్ర ఘోషణలు జరుగుచుండగా బీజాక్షర యంత్రమును నవరత్న సువర్ణ రజితాది ద్రవ్యములను ఆ గుంత యందు స్థాపించి దానిపై పవిత్ర శక్తిమయ యంత్రములను నిలిపిరి. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తికి జల ధ్యాన క్షీరాదు అభిషేకములు చేసి సుగంధములతో లేపనమును అద్ది కస్తూరి తిలకమును దిద్ది సుగంధ పరిమళను వెదజల్లే తేజోవర్ణ కాంతుల్నిచ్చు పువ్వులతోనూ పూల మాలలతో అలంకరించి శాస్త్ర ప్రకారముగా ప్రాణ ప్రతిష్ఠ గావించి దీప ధూప నైవేద్యాది మంగళహారతులతో యథావిధిగా పూజించి మొదటి నైవేద్యము తీర్థమును జనులందరికీ ఆనంద ఢోలికలతో ఉర్రూతలూగుతూ పంచిరి. ఆనాటి నుండి ఈనాటికి ప్రతి చైత్ర శుక్ల పౌర్ణమి నాడు శ్రీవారి బ్రహ్మోత్సవములు నిరంతరాయంగా నిరాటంకముగా వైభవోపేతముగా భక్తి శ్రద్ధలతో జరుగుచున్నవి. ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవములకు చుట్టుపక్కల గ్రామ ప్రజలే కాకుండా సుదూర ప్రాంతముల నుండి భక్తులు అశేషముగా వచ్చి భక్తితో స్వామిని పూజించి తమ తమ న్యాయమైన కోరికలను ఆ దేవదేవుడికి విన్నవించుకొని సత్ఫలితములు పొందుచున్నారు. శ్రీ గొన్నలారెడ్డి ఈ ప్రతిష్టాపన ముహూర్తమునకు తాత్కాలికముగా ఒక చిన్న నిలయము నిర్మించి తను జీవించి ఉన్నంత కాలము ఈ స్వామి సన్నిధిలోనే నివసించాడని ఇప్పటి చిలుకూరి గ్రామ ప్రజలు తరతరాలుగా చెప్పుకుంటారు. ఇచ్చట స్వామివారు ప్రతిష్ఠులైనప్పటి నుండి గొన్నలరెడ్డి భక్తవరేణ్యుడి భక్తి మరింత ఎక్కువైంది. వారు త్రికరణములకు మనోవాక్కాయములను శుద్ధిగా నుంచుకొని తనను తాను దేవదేవునికి సమర్పించుకొని తదాత్మము చెందెను. ఆయనను అనునిత్యము భజించుచు కీర్తించుతూ ధ్యాన నిమగ్నుడగుచు భగవంతుని మహిమాన్విత లీలా విశేషములను నలుగురితో చర్చించుచు ఇతరుల బాధలను తీర్చవలసిందిగా దేవుని ప్రార్థిస్తూ వేదములలో శృతులలో భక్తుడనువాడు ఇట్లుండవలెనని పౌరాణిక వాజ్ఞాయము నందు కలదో ఆ విధములై క్షణములను స్వాభావికముగా అలవరుచుకున్నవాడై ఆలయ సరిసర ప్రాంతమంతా తిరిగి లోపలికి వెళ్ళి గంటలు తరబడి దేవుని తదాత్మముగా కనురెప్పలు వాల్చకుండా చూచుచు మహోన్నత భక్తి మర్మములు వినిపించినట్లు చెవులను రిక్కించుచు దేవుని సేవించుచు కాలము గడుపుచున్నారు. చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ వృత్తాంతము మరియు ఆలయ దృష్టాంతము స్వామిని దర్శించినంతనే శుభ ఫలితములు గూర్చి చాలా దూరంలో ఉన్న తెలిసిన ప్రాంతీయ వాసులలో సామాన్య ప్రజానీకముతో పాటు రాజులు, అమాత్యాలు, భూస్వాములు, ధనవంతులు కూడా గలరు. ఈ శుభ ఫలితములను పొందిన వారిలో ఒకరు గర్భాలయమునకు ముందు భాగమున మంటపమును నిర్మించెను, మరి ఒకరు పద్మావతి నిలయమును. ఇలా అనేక మంది భక్తులు ముఖద్వారమును, ద్వయస్తంభమును, నిత్య నివేదనార్చనలకై వాస్తు సముదాయమును సమకూర్చుచున్నారు. అప్పటి నుండి ప్రతిరోజు అర్చన నివేదికలు క్రమముగా జరుగుచున్నవి. రెడ్డి భక్తుడు ఆలయమును వీడక ఆహారములను ఓం నమో నారాయణాయ అను మదాష్టాక్షరి మంత్రోపదష్టుడై ఆ దేవుని యందు దృక్ దృశ్య శ్రవణాది
భవఖ్య హృదయుడై ఆ సచ్చిదానందుడిలో లీనమై అర్ధలి మిళితాలలో చనుడై ప్రణవ మంత్రమును ఉచ్చరించుచు ఒక్కొక్కసారి దేవునికి ఎదురుగా పడియుండేటి వాడని జనులు చెప్పుకునేవారు. వృద్ధ జనులు చెప్పుచుండేవారు. ఒకసారి అట్లే రెడ్డి భక్తుడు పడియున్నాడు. అతడు కదలటం లేదని ఎప్పటికోగాని మిగిలినవారు గమనించలేదు. భగవద్దర్శనార్థులై భక్తులు దేవదేవుని మరియు రెడ్డిగారికి నమస్కరించి వెళ్ళేవారు. రోజులు గడిచినను రెడ్డిగారు కదులుటలేదు. ధ్యానముద్రలో ఉన్నారని కూడా భావించారు. ఆ తర్వాత రెడ్డి భక్తుడు బ్రహ్మ సాయుధ్యమును పొందినారని తెలిసి బాధతో ఏడ్చినారు. తన యందు తాదాత్మ్యము పొందిన తన ప్రియభక్తుడు రెడ్డిని ఆ శ్రీవారే తనలో ఐక్యము చేసుకున్నారని, ఇంతటి అదృష్టము ఇతరులకు సాధ్యము కాదని ప్రజలు ఆశ్చర్యచకితులై చెప్పుకున్నారు. ఈ విధంగా చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి తన స్వయంభువత్వమునకు కారణమైన గొన్నలరెడ్డికి మోక్షప్రాప్తిని కలిగించినాడు. కొంతకాలము గడిచినది. బ్రహ్మజ్ఞమును పొందిన శ్రీ గొన్నలరెడ్డి వంశీయులు మరియు ఇతర పౌరులు వెంకటేశ్వరారాధన సేవ నిర్వహించుచుండిరి. 17వ శతాబ్దము గోల్కొండ ప్రభువుల పరిపాలనా పరంపరలో చాలా విశిష్టమైన అబుల్ హాసన్ తానీషా గోల్కొండను కొంతకాలమును పరిపాలించెను. ఈయన మతాతీత విశాల భావము గల సంస్కారవంతుడైన ప్రభువు. ఈ సంస్థానములోనే అక్కన్న, మాదన్న అనువారు మంత్రులుగా నుండి పరిపాలనా దక్షత యందు కీర్తి పొందారు. పవిత్ర గోదావరి నదీ తీరమున భద్రాచలమును పుణ్యక్షేత్రమును నిర్మించిన రామభక్తుడు శ్రీరామదాసు వీరికి బంధువు. అంతకు ముందు సుమారు 100 సంవత్సరములకు పూర్వము చిలుకూరు యందు శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన వృత్తాంతమును తెలుసుకొనవలెనని అభిలాషించి కొంత అశ్విక పదాతీత బలముతోను గజాధీరుడై